చంద్రబాబు సర్కార్ మద్యంతో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎక్సైజ్ స్టేషన్స్ ముందు ధర్నా చేయడం జరిగింది. మొన్న ఒక వారం కింద మొలకాల చెరువులో కుటీర పరిశ్రమ మాదిరి పెద్ద లిక్కర్ ఫ్యాక్టరీ, కల్తీ మద్యం తయారు చేసే ఫ్యాక్టరీ పై దాడి చేయడం జరిగింది ఎక్సైజ్ వాళ్ళు. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు నేను బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఎలక్షన్ అయిన తర్వాత ప్రతిరోజు పొద్దున 5 గంటలకే మద్యం దొరుకుతుంది ఎక్కడైనా కానీ. ప్రతి ఒక్క బడ్డీ కొట్లు అయితేనేమి, ప్రతి ఒక్క దీంట్లో డాబాలు అయితేనేమి ఈరోజు మద్యం ఫుల్ గా అమ్ముతా ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ షాపుల ద్వారా అమ్మితే ఎక్సైజ్ పాలసీలో 6,800 కోట్లు రావడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు ఇన్ని బెల్ట్ షాపులు ఉన్నా, ఇంత మద్యం ఏర్లై పారుతున్నా ఇప్పటికే 6,900 కోట్లే లాభం వచ్చిందని చూపించడం జరుగుతూ ఉంది. దీన్ని బట్టి అక్రమ మద్యం ఏ పార్టీలో మీరు అందరూ గమనించగలరు. ఈరోజు జనాలు చనిపోవడం కూడా జరుగుతూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ షాపుల ద్వారా సప్లై చేస్తే అన్ని చీప్ లిక్కర్ అమ్ముతా ఉన్నారు, ప్రజల ప్రాణాలు తీస్తా ఉన్నారని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అదే పరిస్థితి ఆ రోజు లేని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం పైన మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్క విషయంలో ఇప్పటి నుంచి ధర్నాలు, తర్వాత నిరసనలు తెలియజేస్తాం. ఎందుకంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం మాకు. చంద్రబాబు నాయుడు ప్రజల ప్రాణాలు అవసరం లేదు ఆయనకు. బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. కాబట్టి మేము వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మన ఇన్ఛార్జ్ బుట్టారేణకమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు నారావారి నకిలీ లిక్కరు స్కామ్ బట్టబయలుగా జరిగింది. దీనిపైన వైఎస్ఆర్సీపీ పార్టీ నిరసన దీక్ష ఈరోజు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ 17 నెలల నుంచి సంపద సృష్టికర్త, రాష్ట్రాన్ని దోచుకునే కర్తగా తయారైనాడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నవరత్నాల రూపంలోన ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకి ప్రతి ఒక్క స్కీముల ద్వారా వాళ్ళకి డబ్బు చేరిచ్చి ప్రతి కుటుంబంని నిలదొక్కినాడు. 2 సంవత్సరాలు కరోనా టైంలో కానీ ఇంటింటికి వాలంటీర్ల రూపంలో కానీ బడుగు బలహీన వర్గాలకి వాళ్ళకి సేవలు అందించినాడు. చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పి సూపర్ 6 స్కీమ్లని చెప్పి మోసం చేసి ప్రజల్ని ఈరోజు ఓట్లు వేయించుకున్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా లిక్కర్ స్కీమ్ ఏ విధంగా తీసుకున్నాడు, దాన్ని ఒక ఆదాయ వనరులుగా తీసుకున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు గవర్నమెంట్ షాపులను పెట్టి ప్రైవేట్ వ్యక్తులు చేయిలో లేనట్లు గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చే విధంగా చేసినాడు. 5 సంవత్సరాల్లో గవర్నమెంట్కి ఎంత ఇన్కమ్ వచ్చింది? ఎన్ని వేల కోట్లు వచ్చింది? లక్షల కోట్ల ఇన్కమ్ వచ్చింటుంది దగ్గర. దాన్ని ఆయనకి గవర్నమెంట్ ఇన్కమ్ చూపిస్తే వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దోచుకోవడానికి ఒక పందాగం పన్ని అసెంబ్లీకో జిల్లాలోనో ఒక 2-3 చోట్ల ఇట్లాంటి చిన్న ఫ్యాక్టరీలు పెట్టుకొని ఈ చీప్ లిక్కర్లు అనేటిది ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. బట్టబయలు ఒకటైంది. ఎప్పుడైంది? తమ్మలపల్లిలో మొన్న బయటపడింది. 30 నుంచి 40 మంది సీనియర్ లీడర్లని, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని లేని లిక్కర్ స్కీమ్లోన వాళ్ళని అందరినీ స్కామ్ చేసినారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని నెలల కొద్దీ జైల్లో పెట్టి ప్రూవ్ చేయలేక వాళ్ళందరూ బెయిల్ మీద బయటకు వచ్చినారు. అదే చూడు, దేవుడు ఉన్నాడు అనే దానికి జగనన్న ఎప్పుడు దేవుడిని నమ్ముతా ఉంటాడు. ఆ దేవుడు ఉన్నాడు, చూస్తాడు, ఓ రోజు వస్తుందని చెప్తాడు. వీళ్ళంతా లేని లిక్కర్ స్కామ్లు అందరిని ఇరికిచ్చి భయభ్రాంతులు చేసి ప్రజలని మభ్యపెట్టి ఎల్లో మీడియాలో రోజు అప్రచారాలు చేస్తే నిజానికి బట్టబయలైంది. ఒక 2 అసెంబ్లీకి ఒక ఫ్యాక్టరీ పెట్టి వాళ్ళు 2 పార్టీలు గవర్నమెంట్ నుంచి వస్తే ఒక పార్టీలో వాళ్ళు సొంత ఆదాయ వనరులుగా కార్యకర్తలకి పెంచి ఈరోజు దోచుకుంటున్నారు. ఏ విధంగా వీళ్ళు ఈరోజు ఏది చేసినా కానీ, ఏ స్కీమ్ తెచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ వర్గాలకి వాళ్ళ కార్యకర్తలకి ఆదాయ వనరులుగా మలుచుకుంటున్నాడు. కానీ ఈరోజు జగనన్న ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో కానీ జగనన్న ప్రజల పక్షాన నిలబడతాడు, ప్రజల కోసం పోరాటం చేస్తాడు. ఇప్పుడు లిక్కర్
ఎట్లా ఈ విధంగా ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి, అయినా నిమ్మకి నీరెత్తినట్లు లేదు ఈ గవర్నమెంట్కి. ఏమున్నా మళ్ళా దండయాత్ర చేస్తున్నారు. ఎవరైనా దాని మీద ప్రశ్నిస్తే వాళ్ళని భయపెట్టడము, కేసులు పెట్టడం. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ లిక్కర్ ఏడంటే మీకు రూపాయి అర్ధ రూపాయికి దొరుకుతుందని మీరు ఏడన్నా తీసుకొని తాగినా మీ ప్రాణాలకే ముప్పు ఉంది. ఎందుకంటే ప్రతి బూత్ లెవెల్లో వాళ్ళు కార్యకర్తలు నిర్మాణం కాదు చేసిండేది, ఈ లిక్కర్ సప్లై బాగా దందా పెట్టుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలా. మనం కానీ మీడియా ద్వారా ప్రజలకందరికీ తెలియజేయాలా. మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ ప్రజలకి తెలియజేయాలి. ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారని, కొన్ని తాగట్టు